భర్తను చంపి భార్య రాత్రంతా పాన్ వీడియోలు చూసినటువంటి ఒక వార్త మీరు వినే ఉంటారు. దానికి సంబంధించిన దాంట్లో మరొక బిగ్ అప్డేట్ వచ్చింది. సో భార్య మొదటి నుంచి ప్లాన్లో భాగంగానే భర్తని దూరం చేసే ప్రయత్నం చేసింది. ఇంటికి దూరంగా భర్త ఉండాలి, ఆ ప్రియుడితో భార్య ఎంజాయ్ చేయాలి, ఇది స్కెచ్ వేసింది. సో డీటెయిల్స్లోకి వెళ్తే గుంటూరు జిల్లా దుగ్గియాల మండలం చిలువూరు దగ్గర ఈ సంఘటన జరిగింది. లక్ష్మీ మాధురి అండ్ శివనాగరాజు, ఇక్కడ ఈ కల్పించే వ్యక్తి గోపి, ఆ మహిళ ప్రియుడు. సో లక్ష్మీ మాధురి అండ్ శివనాగరాజు ఇద్దరికి 2007లో పెళ్లి జరిగింది. ఇద్దరు మగ పిల్లలు కూడా ఉన్నారు. సో ఆ తర్వాత అటు భర్త ఏమో ఇంటి దగ్గర ఏదో వ్యాపారం, చిరు వ్యాపారిగా ఉండేవాడు. అటు ఈ ప్రియుడేమో అక్కడ సత్తెనపల్లిలోనే ఉంటూ హైదరాబాద్లో కార్ ట్రావెల్స్ బిజినెస్ ఉందంట. సత్తెనపల్లిలోనే ఉంటాడు, కానీ హైదరాబాద్లో కార్ ట్రావెల్స్ బిజినెస్ ఉంది. కొన్ని ఎంగేజ్ సాఫ్ట్వేర్లకి లేకపోతే అక్కడ ఎంగేజ్ చేస్తుంటారు చూసారా కార్లని, ఆ రకమైన బిజినెస్ ఉంది ఆ ప్రియుడికి. సో ఈ మహిళ ఏమో విజయవాడలోని ఓ థియేటర్లో పనిచేస్తూ ఉండేది, భర్త చిరు వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అంతవరకు సవ్యంగానే ఉంది. కొన్నేళ్ల పాటుగా అంతా ఒక చిన్న కుటుంబం, చింతలేని కుటుంబంగా ఆ కుటుంబం జీవించింది. అయితే ఒకరోజు థియేటర్కి గోపి వచ్చాడంట. గోపి వచ్చిన తర్వాత ఆ పరిచయం ఎలా ఏర్పడిందో తెలియదు, కానీ ఆ పరిచయం కాస్త ఇప్పుడు ఈ రకమైన పరిస్థితి దారితీసింది. గోపికి లక్ష్మీ మాధురికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటుగా వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. ఆ ప్రేమ వ్యవహారం కాస్త భర్త అడ్డుగా ఉన్నాడు, భర్తను తప్పించాలి. ఏం చేసింది? ప్రియుడికి సంబంధించినటువంటి ఆ కార్ ట్రావెల్స్ వ్యాపారంలోనే భర్తని ఉద్యోగానికి పెట్టింది. ఆయన కార్ డ్రైవింగ్ వచ్చి ఇక్కడ చిరు వ్యాపారం చేస్తున్నారు, డబ్బులు సరిపోవట్లేదు, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, డబ్బులు సంపాదించాలి, రకరకాల మాయమాటలు చెప్తారు చూసారుగా. ఈ మాయమాటలు చెప్పి భర్తను ఏం చేసింది? హైదరాబాద్ పంపించేసింది. ఆ ప్రియుడి యొక్క కార్ ట్రావెల్స్ కంపెనీలో పనిచేయిపో, అక్కడే జాబ్ పో అని అక్కడ పంపించేసింది భర్తని. భర్త ఇక్కడికి వచ్చాడు. ఇక ఆ ప్రియుడికి అండ్ భార్యకి, ఆ మహిళ లక్ష్మీ మాధురికి లైన్ క్లియర్ అయిపోయింది. ఇష్టమట్టుగా ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళు కలవచ్చు, తిరగవచ్చు, ఏదైనా చేయొచ్చు, అన్ని రకాలుగా వాళ్ళకి క్లియరెన్స్ వచ్చేసి నడిచిపోయింది. ఇక భర్త కొన్ని రోజుల పాటు ఇక్కడ ఉన్న తర్వాత భర్తకి ఏదో అనుమానం వచ్చింది. సరే ఇక్కడికి వచ్చిన నేను డబ్బులు సరిపోవట్లేదు, అక్కడ భార్య పిల్లంతా ఎందుకు ఇదంతా, మళ్ళీ అక్కడికి వెళ్ళి నా వ్యాపారమే చేసుకుంటా, నాకు చిన్న చితక జీవితం అనేది బాగా ఉంది, చిన్న వ్యాపారమే చేసుకుంటా, దాన్ని విస్తరించుకుంటా, అవసరం అయితే ఈ ట్రావెల్స్ ఉద్యోగం నాకు వద్దు అని చెప్పి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు గుంటూరు జిల్లాకి. సో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడే మళ్ళీ జీవిస్తూ ఉన్నాడు. అంతవరకు సవ్యంగానే ఉంది. ఇక ఎలాగైనా సరే భార్య ఆ ప్రియుడితో ఉండాలనుకుంది, భర్త అడ్డుగా ఉన్నాడు అనుకుంది. వెళ్ళిపోయి అక్కడ జాబ్ చేసుకుంటే ఇక్కడే ట్రావెల్స్లో పనిచేస్తూ ఉన్న భార్యకు దూరంగా ఉన్న పాపం ఈరోజు శివనాగరాజు చచ్చిపోయాడు కాదేమో, శివనాగరాజుకి మత్తు ఇచ్చి శివనాగరాజుని చంపేది కాదేమో. సో శివనాగరాజు ఇక్కడ పని చేయలేక భర్త ఇంటికి వెళ్ళి మళ్ళీ అదే వ్యాపారం చేసి దాన్ని విస్తరిద్దాం అనుకున్న ఆలోచనతో వెళ్ళాడో లేదో కథం అడ్డు అనిపించి ఇద్దరు కూడా, మా ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్నాడనే రకంగా అటు ప్రియుడు అండ్ కట్టుకున్న భార్య ఇద్దరు అనుకున్నారు. ఈ 2007లో పెళ్లి జరిగింది అనుకుంటే సుమారుగా 18-19 ఏళ్ళు అవుతోంది కదా. కట్టుకున్న భర్తే కదా, ఎంతగానో పాపం నేను పెళ్లి చేసుకొని నేను సాది ఏం అంటే నువ్వు కూడా పనిచేస్తున్నావు అనుకోండి, బట్ పిల్లల్ని అన్ని రకాల ఒక జీవితాన్ని ముందు తీసుకున్న వ్యక్తే కదా. ఇద్దరు పిల్లలు గుర్తు రాలేదా సమయంలో? అటు భర్త నా కట్టుకున్న భర్త కదా అనే విషయం మర్చిపోయింది. ప్రియుడిని పిలిచి బిర్యానీ భర్తకు మంచి చక్కగా వండి వార్చి బిర్యానీ పెట్టింది. ఆ బిర్యానీలో మత్తు పందిచ్చి భర్త గాఢ నిద్రలో పోయిన తర్వాత చంపేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రియుడు జంపిగా చచ్చిపోయింది కదా అని చెప్పి ప్రియుడు జంప్. ఆ తర్వాత భార్య రాత్రంతా కూడా పాన్ చూస్తూ కూర్చుందట, ఫోన్లో రాత్రంతా పాన్ వీడియోలు చూస్తూ కూర్చుందంట. ఈ విషయం పోలీసుల విచారణలో బయటపడింది. తెల్లవారుజామున ఆ భర్త మరణాన్ని ఏదో సామాన్యమైనటువంటి మరణంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేసింది. ఏదో సామాన్య మరణంగా చిత్రీకరించి అసలు ఏమాత్రం సంబంధం లేనట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ బంధువుల ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. ఇక్కడ విషయం ఏంటంటే ఆ భర్తని అడ్డు తొలగించుకోవాలనుకోవడంలో భాగంగా ముందుగా హైదరాబాద్ పంపించింది. నువ్వు అక్కడే బతుకు, అక్కడే ఉండి, ఎప్పుడో ఒకసారి వస్తే పోతుంది, కానీ నేను మాత్రం నా ప్రియుడితో ఎంజాయ్ చేస్తా. నువ్వు వచ్చావంటే ముందుగానే స్కెచ్ చేసుకున్నారు, భర్త మళ్ళీ వస్తే ఏం చేయాలని చెప్పి. ఆ స్కెచ్లో భాగంగానే భర్తని ప్లాన్డ్గా మత్తుమందు తీసుకురావడం, తను తినేటువంటి బిర్యానీలో కలపడం, మత్తుమందు తీసుకున్నటువంటి ఆ భర్త నిద్రలో మునిగి తేలుతుండగా హతమార్చడం. యూట్యూబ్లో చూసి భర్తకు టార్గెట్ పెట్టిందంట. యూట్యూబ్లో వీడియోలు చూసి, సిరీస్లు సినిమాలు రకరకాలుగా వస్తాయి కదా, అవన్నీ చూసి భర్తను టార్గెట్గా పెట్టుకొని ఈ పని చేసిందంట భార్య. సో భర్తను చంపేసి రాత్రంతా పాన్ వీడియోలు చూస్తూ కూర్చుందంట భార్య. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో అసలు విషయం బయటపడింది. భర్తని బలవంతంగానే చంపారు, కొంత ఇబ్బంది పెట్టారన్న విషయం బయటపడింది. ఏదేమైనా ప్రస్తుతానికి భార్యను అదుపులోకి తీసుకున్నారు, నీతి పరారులో ఉన్నాడు. సో గోపిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ సంఘటన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. సో భర్తని హతమార్చి ప్రియుడిని దగ్గర తీసుకోవడం కోసం రకరకాల పన్నాగాలు పడడం, రాత్రంతా భర్తని
నగ్నంగా పెట్టేసుకొని న్యూడ్ వీడియోలు చూసినటువంటి ఆ సదరు భార్య విషయంలో ఇప్పుడంతా కూడా తనని చీదరించుకుంటున్నారు, తూ అంటున్నారు, ఇదా నిర్వాకం అంటున్నారు. పిల్లలు, భర్త ఏం గుర్తురాదు ఆ సమయంలో. ఎవడో ఒక ముక్కుమోహం తెలియనటువంటి ఒక ప్రియుడు, వాడికి వ్యాపారం ఉండని, వాడు ఎంత పెద్ద ధనికుడైనా కానీ నిన్ను ఇష్టంగా పెళ్లి చేసుకొని నీతో పాటుగా పిల్లల్ని కన్నటువంటి ఆ భర్త, పిల్లలు ఏది గుర్తు రాకుండా ఒక ముక్కుమోహం తెలియని వ్యక్తి కోసం భర్తను హతమార్చినటువంటి ఆ భార్య సంఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల చర్చనీయాంశంగా మారింది. మా ప్రతినిధి సాయి ఉన్నారు. సాయి, ఏకంగా తన భర్తని ముందుగస్తూ స్కెచ్లో భాగంగానే ఒక ట్రావెల్స్ కంపెనీలో, అది కూడా తన ప్రియుడికి సంబంధించిన ట్రావెల్స్ కంపెనీలో ఉద్యోగిగా చేర్చింది. ఇక్కడ నచ్చక తిరిగి భర్త ఇంటికి రావడంతోనే ఈ స్కెచ్ వేశారా? సో పోలీసులు ఏం చెప్తున్నారు? ఇంకా ఈ ఘటనలో ఎటువంటి విషయాలు బయటపడుతున్నాయి? దుగ్గిరాల్లో జరిగినటువంటి సంఘటనలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మరిందనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఈ కేసుకి సంబంధించినటువంటి అంశంలో భార్య పక్క ప్రణాళికగా భర్తను ఎట్లాగైనా చంపాలనే విధంగా నిర్ణయం తీసుకోవటం, అందులో భాగంగానే రాత్రిపూట పడుకునేటటువంటి సమయంలో ఆయన తినేటటువంటి ఫుడ్లో అధిక మోతాదులో నిద్ర మాత్రలను వేసి బిర్యానీ, అంటే ఇష్టంగా తినేటటువంటి బిర్యానీని వండి అందులో ఆ నిద్ర మాత్రలు కలిపి అతనికి పెట్టడం జరిగింది. ఆ తర్వాత అతను నిద్ర మత్తులో ఉన్నటువంటి సమయంలో తన ఒక ప్రియుడితో కలిపి ప్లాంట్ గా ఏదైతే ముందస్తు ప్రణాళిక ఏదైతే అనుకున్నారో అదే విధంగా రాత్రి సమయంలో చంపేశారు. చనిపోయిన తర్వాత ఆమె ఉదయం 4 గంటల వరకు చనిపోయినటువంటి భర్త పక్కనే ఆమె ఉండి కూర్చొని ఉదయం 4 గంటల సమయంలో హడావడి చేసి పక్కన ఉన్నటువంటి స్థానికులందరినీ పిలిచి మా భర్తకి హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి చనిపోయారు అనే విధంగా కూడా ఒక క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా పక్కా ప్రణాళికగా చేయడంతో ప్రస్తుతం అంతా కూడా సంచలనంగా మారిందనే విధంగా చెప్పచ్చు. అయితే ఇదంతా కూడా ముందస్తు ప్రణాళికగా అతన్ని హైదరాబాద్ లో ఎవరైతే గోపి అనేటటువంటి వాళ్ళతో ఈమె అక్రమ సంబంధం నడుపుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి భర్తను పంపించడం జరిగింది. అయితే అక్కడ భర్త పనిచేస్తుంటే గోపి ఏమో మంగళగిరి వచ్చేసి ఇక్కడ ఉంటున్నటువంటి సమయంలో వీళ్ళిద్దరూ తిరుగుతూ వాళ్ళు కొంతమంది, అంటే శివనాగరాజు చనిపోయినటువంటి వ్యక్తి ఫ్రెండ్స్ కి కనిపించినటువంటి నేపథ్యంలో వాళ్ళు కొంత అనుమానాన్ని వ్యక్తం చేసి ఈ అంశాన్ని శివనాగరాజుకి చెప్పడం జరిగింది. ఆ శివనాగరాజు అనుమానం ఉన్నప్పటికీ కూడా భార్య పైన నమ్మకంతో అలా చెయ్యదు అని అనేక సార్లు ఎవరో బంధువులు చూసారు, కొంత అనుమానం కలిగింది, శివనాగరాజుకి చెప్పారు అంటున్నారు. కాబట్టి శివనాగరాజు ఆ విషయం తెలిసిన తర్వాత భార్యని ఏమైనా మందలించడం, భార్యని బెదిరించడం, ఇలా చేయకని చెప్పి వారించడం, ఇద్దరి మధ్య వాగ్వాదం ఏమైనా జరిగిందా? అంటే భర్తని చంపితే తప్ప మేమిద్దరం కలవలేము అనే రకంగా నిశ్చయించుకున్న ఆ భార్య భర్తని చంపేంత వరకు తెగదీసిందని అంటే ఏదైనా గొడవ జరిగిందా ముందుగా అనుమానంతో? అంటే మొదట్లో అయితే క్లియర్ గా భర్త భార్యని అనేక సార్లు నమ్మి స్నేహితుడిని కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది అన్నట్లు చెప్తున్నారు. అంటే తన భార్య అలాంటి తప్పుదాలు చెయ్యదు అనే విధంగా కూడా ఆయన ఫ్రెండ్స్ తో కూడా చెప్పారనే విధంగా చెప్పినట్లు కూడా కొంతమంది స్థానికులు చెప్తున్నారు. అయితే ఆ తర్వాత అతను పదే ఈ అంశాలు కొంతమంది చెప్పటం, తనకు కూడా అనుమానం రావటం. ఎందుకంటే ట్రావెల్స్ లో పనిచేస్తున్నటువంటి గోపి తాను హైదరాబాద్ వచ్చిన తర్వాత అక్కడ ఉండకుండా మంగళగిరి పరిసరాల్లో ఉండటం గమనించడంతో ఒక్కసారిగా థియేటర్, అంటే లక్ష్మీ మాధురి పనిచేసేటటువంటి థియేటర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో కూడా భర్త మాట్లాడటం, అనేక సార్లు కూడా కొంత అనుమానం వచ్చిన తర్వాత, అంటే మొదట్లో ఎంతమంది చెప్పినా కూడా భర్త నమ్మలేదనేది చెప్తున్నారు. కానీ రాను అనేక సార్లు అనుమానాలు రావడంతో తాను ట్రావెల్స్ నేను చెయ్యలేను, నేను వచ్చి నా వ్యాపారం ఏదైతే ఉల్లి వ్యాపారం, అంటే ఉల్లి వ్యాపారం అనేది ఒక రకంగా చెప్పాలంటే చిన్న వ్యాపారం ఏం కాదు, అది భారీలో స్థాయిలో చేసేటటువంటి వ్యాపారమే అయినప్పటికీ భార్యకి ఆ వ్యాపారం నచ్చకపోవడంతో తాను ట్రావెల్స్ కి వెళ్ళడం జరిగింది. తిరిగి వచ్చి మళ్ళీ ఉల్లిపాయలకు సంబంధించినటువంటి వ్యాపారాన్ని ఇంటి దగ్గర నుంచే చేసుకోవడం స్టార్ట్ చేశాడు శివనాగరాజు. అయితే ఇంకా శివనాగరాజు వచ్చిన తర్వాత గోపిని కలవటానికి కుదరకపోవటం, పదే భర్త సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళటం, వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి పెట్టడంతో ఇదంతా కూడా తామకు ఇబ్బందికరంగా మారుతుంది అనేటటువంటి ఒకే ఒక అంశంతోనే గోపితో కలిసి శివనాగరాజుని చంపాలనే విధంగా భార్య నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి, అంటే
తాము హత్య చేసినట్టు తెలియకుండా ఉండాలంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది యూట్యూబ్ లో చూసే టార్గెట్ పెట్టిందనే విధంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి. సో మొత్తంగా ఇది రెగ్యులర్గా అటు భర్త థియేటర్లో పనిచేస్తాం తన భార్య కాబట్టి థియేటర్లో ఉన్న వాళ్ళతో కూడా కొంత కాంటాక్ట్లో ఉండేవాడు, జరుగుతూ ఉండేది. ఇటు ప్రియుడు గోపి మాత్రం హైదరాబాద్లో కార్ ట్రావెల్స్ సంబంధించినటువంటి ఒక వ్యాపారం ఉన్నా వచ్చేవాడు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేవాడు. సో అక్కడే తిరుగుతూ కనిపించేవాడు. ఏదో అనుమానం అనిపించి థియేటర్ వాళ్ళు లేకపోతే పక్కన వాళ్ళు చాలామంది కూడా భర్తకు కాల్ చేసి చెప్పారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ నా భార్య అలాంటిది కాదు కదా, నా భార్య తప్పుగా చూస్తున్నారు అందరూ అని చెప్పి రిటర్న్లో వాళ్ళనే తిట్టేవాడు. కానీ ఏ రోజు కూడా భార్యను అనుమానించలేదు ఆ భర్త. కానీ భార్య మాత్రం తన భర్త యొక్క నమ్మకాన్ని ఆసరగా చేసుకొని ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ఏకంగా భర్తను చంపేంతలా, భర్తని నిద్ర మాత్రలు ఇచ్చి నిద్రపోయిన తర్వాత చంపేంతలా ఆయన పైన స్కెచ్ వేసుకొని కూర్చుంది. ఎంతమంది చెప్పినా భర్త నమ్మలేదంట. ఆ రోజే నమ్మి వెంటనే వెళ్ళిపోయి 2 చెంప మీద పీకి తప్పు అని చెప్పినా కూడా ఈ సంఘటన జరగకపోయేదేమో. అటు భార్య కూడా ఎంత దుర్మార్గంగా అంటే పిల్లల్ని మర్చిపోయింది, భర్తని మర్చిపోయింది, ప్రియుడు కావాలనేటువంటి ఒక ఆలోచనలో రాత్రంతా భర్తని చంపి పాన్ వీడియోలు చూడండి. ఎంత దుర్మార్గం, ఎంత మెంటల్గా పిచ్చిదైపోయింది చూడండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.